ఇస్లామిక్ మతోన్మాదం ప్రపంచ మానవాళికి ఒక శాపంగా మారింది. ఇస్లామిక్ మతోన్మాద జిహాదాన్ని కూకటి వేళ్లతో పెకిరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బంగ్లాదేశ్ లోపట దీపు దాసు అనేటువంటి వ్యక్తి దేవుళ్ళందరూ సమానమే అని ఒక మాట మాట్లాడితే దైవ దూషణ పేరిట ఇవాళ దీపు దాసును బలి తీసుకున్నది అక్కడ ఇస్లామిక్ మతోన్మాదం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఈ రకంగా ఇవాళ భారతదేశాన్ని కూడా ఇస్లామిక్ మతోన్మాదము సవాళ్ళు ఇస్తుడుతూ ఉన్నది. అందుకే ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం లోపల దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చడం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం కలిసి రావాలి. ఐక్యరాజ్య సమితి సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. భారతదేశ ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా అవసరం వస్తే వెనుకాడొద్దని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తూ ఉంది. బంగ్లాదేశ్ హిందువులకు రక్షణగా యావత్ భారతదేశ హిందూ సమాజం నిలుస్తుంది అనేటువంటి సందేశం ఇవ్వడానికి ఇవాళ ఇస్లామిక్ మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది.